భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారి సూచన మేరకు ఈరోజు నస్పూర్ పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయానికి విచ్చేసి ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎలక్షన్లో ఇచ్చిన హామీల విషయంలో కానీ కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలు, కాంగ్రెస్ యొక్క నిరంకుశ పాలన గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ముఖ్యంగా సమస్యలు ఏంటిదంటే పేద ప్రజలకు, అర్హులైన పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లులు ఖచ్చితంగా ఇవ్వాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ గతంలో ఎలక్షన్లో జరిగిన సందర్భంలో పిఎస్సీ గారు సింగరేణి కార్మికులను దృష్టిలో ఉంచుకొని వారి ప్రతి ఒక్కరికి సింగరేణి రిటైర్మెంట్ అయిన ప్రతి ఒక్క కార్మికుడికి 2 గుంటలతో సొంత ఇంటిని కట్టిస్తారని ఇవ్వడం అనేది జరిగింది. ఆ హామీని కూడా నెరవేర్చడంలో విఫలం చెందారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ నస్పూర్ పట్టణం మొత్తము కూడా సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నది. ఇక్కడ ఎక్కువ శాతము సింగరేణి పారిశ్రామికలు గత 30 సంవత్సరాల నుండి నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు ఇవ్వాలని ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్న కృష్ణా కాలనీ 3వ వార్డు కానీ 4వ వార్డు మన గణేష్ నగరు, తర్వాత లక్ష్మీ నగరు, సుందరయ్య కాలనీలో ఈ ఏరియాలో చాలా వరకు సింగరేణి కార్మికులు శాశ్వత ఇల్లులు ఏర్పరచుకొని నివసిస్తున్న కానీ వాళ్లకు పట్టాలు ఇంతవరకు వేయలేదు. కేవలము నస్పూర్ పట్టణంలో ఉన్న ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి మాత్రమే పనిచేస్తారు, కానీ వీళ్ళకు శాశ్వత పట్టాలు ఇవ్వకపోవడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్లు కానీ పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు మరి శాశ్వత పట్టాలు ఇవ్వని సందర్భంలో రానున్న రోజుల్లో మా రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో ఈ యొక్క నస్పూర్లు కానీ లేకపోతే మంచిర్యాల కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. దయచేసి ఇప్పటికైనా పాలకులు ఆలోచించి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్.